మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే. ఓ పక్కన కేజ్రీవాల్ ఓటమి పాలు, ఢిల్లీలో ప్రభుత్వం పోయింది, తనే ఓడిపోయాడు. ఇంకో పక్కన పంజాబ్లో ముఖ్యమంత్రి ఇప్పుడు మాట వినే పరిస్థితి వదిలేశాడు, తను కొంచెం రెబల్గా తయారవుతున్నాడు. దీనికి తోడు అతిశీ డ్యాన్సు, అతిశీనేమో తనే నాయకురాలు కావాలని కోరుకుంటోంది. అదే సమయంలో స్వాతి మలేవాల్ వెంటబడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏదైతే బైడెన్ గవర్నమెంట్ అమెరికాలో ఉంటే ఆ గవర్నమెంట్ ద్వారా యుఎస్ఐ నుంచి వచ్చిన డబ్బులు సోరోస్ నుంచి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఖలిస్తానీ ఉద్యమాలు, ఆ రైతు ఉద్యమాలు ఇట్లాంటి రెచ్చగొట్టడానికి నడుస్తూ ఉండేది. ఏళ్ల తరబడి నడుస్తూ వచ్చింది, నడిపించుకొచ్చింది ఆ డబ్బులతోనే. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఇతనికి ఇంతకుముందు ఈ యుఎస్ఐ నుంచి వచ్చేటటువంటిది, ఆ సోరోస్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఫండింగే కీలకం. ఇప్పుడు ఆ డబ్బులు ఆగిపోయినాయి. టోటల్గా ఆర్థికంగానూ స్థిరత్వం లేకుండా పోయింది. ఇప్పుడు ఎలాగ మళ్ళీ ఈ పరిస్థితిని అధిగమించడం అనేటటువంటిది తనకి పరీక్షే.